శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. స్కందుడు పలికెను, స్వామి, శుద్ధమైన ఉసిరిక వృక్షం గురించి తెలుసుకున్నాను. ఇప్పుడు మోక్షాన్ని ప్రసాదించే ఆకులు పువ్వుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అవి ఏవి, వాటి గురించి చెప్పవలెను. ఈశ్వరుడు పలికెను, ఆకుల్లోనూ పువ్వుల్లోనూ తులసి శ్రేష్టమైనది, పావనమైనది. అది సమస్త కోరికలు తీర్చును. విష్ణువుకు ప్రియమైనది, భుక్తిని ముక్తిని ఇస్తుంది. సమస్త ప్రాణులకు శుభకరమైనది. మునులు తులసిని ఆశ్రయించి స్వర్గాన్ని పొందిరి. సర్వలోకముల హితం కోసం విష్ణువు తులసిని అనుగ్రహించెను. తులసి పత్రము, పుష్పము సర్వధర్మాల్లోనూ ఉపయోగిస్తారు. విష్ణువుకు లక్ష్మి ప్రియమైనట్లు నేను శ్రీహరికి ప్రియమైనట్లు తులసి కూడా ప్రియమైనదే. నాలుగవది లేదు. ఒక తులసి పత్రం 100 బంగారు నాణముల ఫలం ఇచ్చును. తులసి దళం కాకుండా పత్రము, పుష్పము, గంధము మొదలైన వాటితో విష్ణువు సంతోషించడు. విష్ణువును తులసితో పూజించి చేసే దానము, హోమము, వ్రతము పొందే జ్ఞానము సార్థకం. అతడు జన్మజన్మలకు బుద్ధి, సుఖము, భోగము, యశస్సు, సంపద, ఉత్తమ కులము, గుణము, భార్య, సుపుత్రుడు, సుపుత్రి, ధనము, రాజ్యము, ఆరోగ్యము, జ్ఞానము, విజ్ఞానము, వేదాంగములు, శాస్త్రములు, పురాణములు, ఆగమములు, సంహితలు అన్నింటినీ పొందును. సురలోకంలో గంగవలే ఈ లోకంలో భాగీరథి వలె తులసి పవిత్రమైనది. గంగాజలంతోనూ పుష్కర తీర్థం సేవించడం వలన ప్రయోజనం ఏమున్నది? తులసి మిశ్రితమైన జలం స్వీకరిస్తే గొప్ప ఆనందాన్ని పొందును. మాధవునికి ఎవరి యందు ప్రతి జన్మలోనూ అనుగ్రహం కలుగును. వారికే తులసితో పూజించవలననే బుద్ధి పుట్టును. పువ్వులతో కూడిన తులసీ దళములతో విష్ణువును పూజిస్తే ఆ పుణ్యం యొక్క ఫలం చెప్పుట సాధ్యం కాదు. తులసివనం ఉన్న చోట విష్ణువు, బ్రహ్మ, లక్ష్మి, దేవగణాలతో అక్కడ ఉండను. అందువల్ల తులసీదేవి వన సమీపంలో పూజించవలను. తులసి వన సమీపంలో చెప్పిన స్తోత్రం, మంత్రం అనంత ఫలమిచ్చును. ప్రేతాలు, కూష్మాండములు, పిశాచాలు, బ్రహ్మరాక్షసులు, భూతములు, దైత్యాదులు అక్కడి నుంచి పారిపోవును. అలక్ష్మి, నాసిని, ఘూర్ణ, డాకిని వంటి తల్లులు తులసిని చూసినంతనే భయపడదురు. మహాపాతకాలు, పాపం వలన కలిగిన వ్యాధులు, ఇతర పాపములు తులసీవనం సేవించడం వలన నశించును. ఎవరి శ్రీహరి కోసం తులసీవనం పెంచునో అతడు విధి విధానంగా దక్షిణతో కూడిన 100 యాగములు చేసిన ఫలం పొందును. ఎవరైతే ఇతరులకు తులసి గురించి ఉపదేశించి తను కూడా అలాగే ఆచరించినా అతడు వైకుంఠాన్ని పొందును. తులసి శ్రీహరికి ప్రియమైనది, నాకు అత్యంత ప్రియమైనది. శ్రాద్ధాలలోనూ యజ్ఞాలలోనూ ఒక్క తులసి పత్రం ఉంటే సమస్త దేవీ దేవతలకు సమానం. తులసిని సేవిస్తే బ్రాహ్మణులు, గురువులు, తీర్థములు మొదలైన వారిని అందరినీ గౌరవించినట్లగును. అందువల్ల ప్రయత్నపూర్వకంగా తులసిని సేవించు. మరణించినప్పుడు తులసిని శిరస్సును ధరించువాడు పాపముల ధార నుంచి విముక్తుడై స్వర్గాన్ని పొందును. రాజసూయాది యాగములు, అనేక వ్రతములు, నియమాలు వలన లభించు స్థానం తులసిని సేవించడం వల్ల లభించును. విష్ణువును ఒక్క తులసి పత్రంతో పూజించడం వలన వైకుంఠాన్ని పొందినప్పుడు అనేక శాస్త్రములతో పని ఏమున్నది? 1,000,000 మృదువైన తులసి ఆకులతో విష్ణువును పూజిస్తే అతనికి పునర్జన్మ ఉండదు. పుత్ర, తులసి యొక్క ముఖ్య గుణాలు చెప్పాను. తులసి గుణాలను ఎంతకాలం చెప్పినా పూర్తి కాదు. పుణ్యప్రదమైన ఈ కథ వినవాడు పుణ్యమును పొంది పూర్వజన్మలో చేసిన పాపాల నుంచి విముక్తుడగును. ఒక్కసారి చదివితే అగ్నిస్తోమ యాగ ఫలమును. అటువంటి వాడు వ్యాధిగ్రస్తుడు కాడు. అజ్ఞానం తొలగును, జయం పొందును. ఎవరి ఇంటిలో ఈ కథ లిఖితంగా ఉంటుందో వారికి సంపద కలుగును. మనోవ్యధ ఉండదు, ప్రేతములు దరిచేరవు, శోకము, అవమానము కలగదు. తులసి స్తోత్రం మహత్యం. బ్రాహ్మణులు పలికిరి, స్వామి, విష్ణువుకు ప్రియమైన తులసి పుష్పం మహత్యం మీ నుంచి విన్నాము. ఇప్పుడు తులసి స్తోత్రం మీ ద్వారా వినాలని కోరుచున్నాము. వ్యాసుడు పలికెను, పూర్వం మోక్షం కోసం స్కాంద పురాణంలో చెప్పబడ్డ పురాతన కథ మీకు చెప్పెదను. ఒకసారి మోక్షకాంక్షులు, వ్రతపరాయణులు అయిన శతానంద ముని శిష్యులు గురువుకు నమస్కరించి ఇలా పలికారు, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, పూర్వం బ్రహ్మ ద్వారా మీరు విన్న తులసి మహిమను మీ ద్వారా వినాలని కోరుకొనుచున్నాము. శతానందుడు పలికెను, తులసీ నామాన్ని ఉచ్చరించినంత మాత్రాన విష్ణువు సంప్రీతుడగును. సమస్త పాపాలు నశించి అక్షయమైన పుణ్యం పొందును. దర్శించినంత మాత్రాన 1,000,000 గోవులను దానం చేసిన ఫలమిచ్చి తులసిని ఎవరు పూజించరు, ఎవరు నమస్కరించరు? ఈ కలియుగంలో సాలగ్రామాన్ని పూజించి తులసి ఎవరి ఇంటిలో ఉన్నదో వారు ధన్యులు.
ఈ కలియుగంలో కేశవుని కోసం తులసి సేకరించే మృదువైన చేతులు ధన్యం. దుఃఖాలను నశింపచేసే నారాయణుని పూజించు వారిని యమకింకరులతో పాటు యముడు కూడా ఏమీ చెయ్యలేరు. తులసీ దళములతో కేశవుని పూజించు వారికి తీర్థయాత్రల వల్ల ప్రయోజనం ఏమిటి? స్నానము, దానము, ధ్యానము, భోజనము, విష్ణు పూజలలో తులసిని ఉపయోగిస్తే పాపాలు దహించును. తులసి అమృత జన్మాసి సదాతం కేశవ ప్రియే కేశవార్థం చినోమి త్వాం వరదా భవ శోభనే త్వదంగ సంభవైర్నిత్యం పూజయామి యథా హరిం తథా కుడు పవిత్రాంగి కలౌమల వినాశిని. ఓ తులసీమాత, నీవు అమృతం నుంచి పుట్టిన దానవు. నీవు కేశవునికి ప్రియురాలవు. ఓ శుభకరురాలా, ఓ వరద, కేశవుని పూజ కోసం నిన్ను కోరుచున్నాను. కలియుగ మలాలను నశింపచేయు. ఓ తులసి, నీ నుంచి ఉద్భవించే దళాలతో శ్రీహరిని పూజించినట్లు అనుగ్రహించు. నీకు నమస్కారం. ఈ మంత్రంతో స్తుతించి తులసీ దళాలను కోసి వాటితో వాసుదేవుని పూజిస్తే 1,00,000 కోటి రెట్లు ఫలం లభించును. ఓ దేవేసి, దేవతలు, మునులు, సిద్ధులు, గంధర్వులు, పాతాళంలో ఉన్న ఆదిశేషుడు నీ ప్రభావాన్ని కీర్తిస్తారు. 1,000,000 కల్పముల కాలం తర్వాత కూడా విష్ణువు తప్ప నీ గుణమును మహిమను ఎవరూ తెలియరు. క్షీరసాగరాన్ని మధించినప్పుడు కృష్ణుని ఆనంద రూపంగా నీవు ఉద్భవించావు. విష్ణువు నిన్ను శిరస్సును ధరించినందున నీవు పావనురాలవయ్యావు. ఓ తులసి, నీకు నమస్కారం. నీ పత్రాలతో శ్రీహరిని నిర్విఘ్నంగా పూజించినట్లు అనుగ్రహించము. దానివల్ల నేను ఉత్తమ గతిని పొందెదను. గోమతీ తీరంలో శ్రీకృష్ణుడు తులసిని పెంచి కాపాడెను. లోకహితానికి, గోపీ స్త్రీల హితానికి తులసిని కాపాడెను. బృందావనంలో గోకుల వృద్ధికి, కంసుని సంహరించుటకు శ్రీకృష్ణుడే స్వయంగా సేవించెను. పూర్వం రాక్షసులను సంహరించడానికి శ్రీరాముడు వశిష్ఠుని ఆజ్ఞగా సరయూ నదీ తీరంలో నిన్ను పెంచెను. తపస్సు వృద్ధి చెందుటకు నిన్ను పెంచెను. అంతటి నీకు నా నమస్కారములు. భర్త వియోగం పొందిన సీతాదేవి అశోకవనంలోనే నిన్ను ధ్యానించి భర్తను చేరెను. పూర్వం శంకరుని పొందుటకు పార్వతీదేవి నిన్ను పెంచి తపస్సిద్ధిని పొందెను. అంతటి నీకు నమస్కారం. కిన్నెరలు, దేవతా స్త్రీలు దుస్వప్న నివారణకు నిన్ను నందనవనమున సేవించిరి. అంతటి నీకు నమస్కారం. పితరులు తమ హితం కోసం ధర్మారణ్యంలోనూ గయలోను నిన్ను సేవించిరి. దండకారణ్యంలో రామలక్ష్మణులు నిన్ను సేవించిరి. సీతాదేవి నిన్ను పాలించింది. 3 లోకాలలోనూ వ్యాపించిన గంగను శాస్త్రాలు ఎలా కీర్తించునో తులసి కూడా చరాచరాలలో వ్యాపించింది. ఋష్యముఖ పర్వతంలో సుగ్రీవుడు తులసిని పెంచి సేవించి వాలిని నాశనం చేసి తారను పొందెను. హనుమంతుడు తులసిని సేవించి సాగరం దాటి తన కార్యసిద్ధిని పొంది వెనక్కి వచ్చెను. తులసిని స్వీకరించిన మాత్రాన పాపాలు నశించును. చివరకు బ్రహ్మహత్య వంటి పాపాలు కూడా పోవును. తులసీ దళముల నుంచి పడిన నీటిని నెత్తిమీద చల్లుకొనటం వలన గంగా స్నానం చేసిన ఫలం లభించును. 10 గోవులను దానం చేసిన ఫలం కూడా లభించును. సముద్రమథన కాలంలో ఉద్భవించిన ఓ తులసీదేవి, దేవతలలో శ్రేష్ఠురాలా, విష్ణుప్రియురాలా, నీకు నమస్కారం. 12 నాడు రాత్రి జాగరణ చేసి ఈ స్తోత్రం పఠించువాని 32 అపరాధాలు కేశవుడు క్షమించును. బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్యాల్లో చేసిన పాపములన్నీ ఈ స్తోత్రం పఠించటం వల్ల నశించును. దీనివల్ల విష్ణువు తుష్టుడై సంపదను ఇచ్చెను, శత్రువులను నాశనం చేయును, సుఖమును, విద్యను అనుగ్రహించెను. తులసీనామం ఉచ్చరించినంత మాత్రాన దేవతలు సంతుష్టులై కోరిన కోరికలు తీర్చెదరు. అయోగ్యులైన వారికి కూడా విష్ణువు మోక్షమిచ్చును. ఈ స్తవం పఠించిన తులసి ప్రసన్నురాలై సుఖమును, వృద్ధిని ప్రసాదించును. పాపాత్ముడు కూడా వృద్ధిని పొందును. ఈ తులసీ స్తవం వ్రాసి ఎవరి ఇంటిలో పెట్టుకొందరో వారి ఇంట్లో అశుభాలు తొలగి శుభాలు కలుగును. ఇది నిజం. అతనికి సమస్త శుభాలు కలుగును. ధనధాన్య సమృద్ధి కలుగును. అశుభం ఎన్నడూ కలుగదు. కేశవుని యందు అచంచలమైన భక్తి కలుగును. వైష్ణవుల సహవాసం కలుగును. వ్యాధులు కలగవు. పాపం చేయుటయందు మనసు కలగదు. 12 నాడు జాగరణ చేసి ఈ తులసీ స్తవం పఠించువాడు 1000 కోట్ల తీర్థాలు దర్శించిన ఫలం పొందును. ఓం శాంతి శాంతి శాంతి.